హాయ్ ఎవ్రీవన్, తపాలా చెక్కల్ని సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. బౌల్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పుని 15 మినిట్స్ నానబెట్టుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. బౌల్ పెట్టేసుకొని 5 నుండి 6 వెల్లుల్లిపాయ రబ్బలు, కొద్దిగా అల్లం, మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని కచ్చపచ్చగా దంచేసుకొని పిండిలో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే గట్టిగానే కలుపుకోవాలండి. చూసారు కదా, పిండి అనేది కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఒక కవర్ ని పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలు వేసుకుని చేత్తో ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ చెక్కలను అయితే మొత్తాన్ని చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను తపాలా చెక్కల్ని దోసపెన్నం మీద అయితే వేసుకుంటున్నానండి. మొత్తానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత